పరాభవనామ సంవత్సరం అంతా కలిసి రావాలని దేవుని కోరుకుంటాను. తదాస్తు. నువ్వు కలుపు. కలిపినా నేను ఎట్లా కలుపుతావు? నీళ్ళనే కలుపు, గోడలన్నీ గర్ర గర్ర రుద్ద మధ్యలో పెట్టి ఇట్లా కలిపినట్టు చేయి. ఓకే, బాగుంది. అటొకటి కడుపు సాఫ్ కావడానికి భక్షాలు తిని దిష్టి తిప్పడం ఏమన్నా అటు ఇటు తిప్పడానికి ఒక్క సైడ్ తిప్పుతారు. కట్ చేసుకో అయితే. అన్ని కరెక్ట్ సరిపోయినాయి. ఒగరు, మామిడి తురుము. ఇటు రండి వినో, హారతి తీసుకుంటురా. గంట కొట్టినా అంటే ఎప్పుడు చేస్తావా అంటానా? నేను ఇస్తుంది ఇస్తా, వేప పువ్వు కూడా ఇస్తలే. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇది ఉగాది రోజు వీడియో అండి. మేము పూలకు వచ్చాము, మా చిట్టి, మా చెర్రి, నేను ఇంకా మా అబ్బాయి అందరం కలిసి అయితే పూలకు వచ్చాము. ఇంకా పువ్వులు, కొబ్బరికాయలు అవి ఇవి తీసుకుందాం అనేసి పూల కాడ ఇప్పుడు మా చెర్రి తీసుకున్నది చూడండి, చేతిలో పట్టుకున్నది. అవి అన్ని కలర్స్ ఉన్నాయి, అవి ఏవి తీసుకోవాలో అర్థమవుతలేదు, ఏ కలర్ తీసుకోవాలి అని అంటుంది. చూడండి ఎంత బాగున్నాయో కలర్స్ అయితే. రోజెస్ అన్నీ ఏదైనా ఒకటి 10 రూపీస్ అంట, మస్తు ఉన్నాయి కదా. ఇంకా నేను బంతిపూలు, చామంతి, ఇంకా గులాబీలు తీసుకున్నాను. ఇంకా వాళ్ళు కూడా అట్లనే తీసుకున్నారు. అంటే పొద్దున్నే ఇంకా దర్వాజాలకి వేయచ్చు, ఇంకా కుండకి అట్లా దేవుళ్ళకి అవుతుంది అనేసి. ఇది ఉగాది రోజు. ఇంకా మా అబ్బాయిని అయితే నేను పిండి వేసుకోమని చెప్పిన. ఈ పిండి వేసుకోవడం మాత్రం నా వల్ల కాదు. మా ఆయననన్నా మా అబ్బాయి అన్నా పిసుకుతారు ఎప్పుడైనా, చపాతి చేయాలన్నా ఏదైనా కూడా. ఇదైతే భక్షాల కోసం పిండి పిసుకుతున్నాడు. అందులో కొంచెం పసుపు వేసి పిసుకమన్నా మంచిగా ఉంటాయి కలర్స్, భక్షాల కలర్స్. ఈ పిండిలో కొంచెం ఉప్పు కూడా వేసుకుంటారు, వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేనైతే ఉప్పు అయితే అడిషనల్గా వేయను. ఇది శనగపప్పు నానపెట్టి ఒక హాఫ్ అన్ అవర్ అయితే నానపెట్టి ఇంకా కుక్కర్లో పెట్టి ఉడకబెడుతున్నాను పూర్ణం కోసం. మా ఓడికి వీడియోలలో ఉండడం అంటేనే అసలు ఇష్టం ఉండదు. ఎప్పుడు వీడియో తీసినా కూడా నన్ను మాత్రం తీయకని అంటాడు. ఇది వాళ్ళు పువ్వులు గుచ్చుతుంటే నేనే తీసిన, వాడిని తెలియకుండా తీసిన అన్నట్టు. ఆ పువ్వులు ఎంత నెమ్మదిగా గుచ్చుతున్నాడో చూసారా. అందులో పురుగులు ఉంటాయని మళ్ళీ దానికి పురుగుకి సూది గుచ్చుకుంటే ఎట్లా అనేసి నెమ్మదిగా గుచ్చుతాడు. పాపం అన్ని దండలు వాడే గుచ్చిండు. ఇంకా మా ఆయన వేసిండు దండలు దర్వాజాలకి. అసలు ఉగాది పచ్చడి చేస్తానో లేదో అని అనుకున్నాను. అస్సలు నాకు చేత కాక మధ్యాహ్నం స్టార్ట్ చేసిన, మళ్ళీ పడగొట్టడం ఎందుకులే అనేసి ఇంత ముందుకు చింతపండు అదే మన ఉగాది పచ్చడిలోకి నానపెట్టిన. అందరికీ పరాభవ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి. ఎంత లేట్గా చెప్తున్నందుకు ఏమనుకోకండి. బ్యాక్ పెయిన్ వచ్చి ఫీవర్ వచ్చింది, అందుకే ఇంకా చేస్తానో లేదో అనుకున్నా. ఇంకా పూజ అయితే చేసిన ఎట్లనో ఒకలాగా. గంట కొట్టుకుంటేనే నేను హారతి ఇచ్చిన. మళ్ళీ గంట కొట్టు అని అంటాడు మా వాడైతే మేము బ్రాహ్మణ్స్ అయ్యేది ఉంటే వాడు ఖచ్చితంగా అయ్యగారవ్వు, అంత భక్తి. అంటే ఫుల్ పూజలు చేస్తాడు ఇంట్లో. బంతిపూలు అన్ని దర్వాజాలకైతే వేస్తున్నాడు. ఎంత బాగా కూర్చింది చూడండి మా అబ్బాయి. ఈ వైర్ కుప్ప తీసేస్తే మంచుకోండు. ఎందుకు ఎందుకు ఏంది? ఆహా కాదు, అటు ఇటు కింది పువ్వులాడయా మరి కదేంది? పిట్టలు లేవు కదా అలా. నిన్ననే తెచ్చినాం. ఏంటి దర్వాజాకి ఎన్న అయితే లేవు. అవును, నిన్న మా అక్కల ఇంటికాడ తెచ్చిన. ఈ మామిడాకు తోరణం చూసారా ఎంత బాగా గుచ్చిండో. మా ఆయన గుచ్చిండు పువ్వులు, మా అబ్బాయి అయితే మామిడాకు, మా ఆయన సైడ్స్ కి పెద్ద పెద్ద ఆకులు వచ్చేటట్టు, మధ్యలో చిన్న వచ్చేటట్టు. బాగుంది. ఓకే, బాగుంది. అటొకటి
ఆ వైర్ల కుప్ప కొంచెం జరపరాదా? వేపాక వేపాకి దేవుడు మట్టుకుంచిన నువ్వు పెట్టినావు కదా మొత్తం పెడతాందని మేము కూడా ఇక వేపాకు పెట్టినాం. మేము మంగళవారం చేసినావు కదా, మళ్ళీ ఇప్పుడు ఎందుకు పెట్టినావు? నువ్వు ఇప్పుడు కాదు, ఇప్పుడు నువ్వు పచ్చడి చేస్తానవా? మామిడికాయ లేదని పచ్చడి చేస్తలేవా? అంటే ఎప్పటి చేస్తావా అంటానా? నేను ఇస్తుంది ఇస్తా, యాపప్పు కూడా ఇస్తలే, ఉన్నది పెడతా. ఈ అమ్మని చూసారా, ఆమె ఒక్కతే ఉంటుంది మా పక్క పోర్షన్. హస్బెండ్ లేడు, కొడుకు ఎక్కడికో పోయిండంట. ఆమెను చూస్తే అయితే మస్తు పాపం అనిపిస్తుంది. ఎప్పుడన్నా చూస్తే అంటే మేము ఎప్పుడన్నా బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు అట్లా చూసినప్పుడు సౌండ్స్ వినబడతా ఉంటాయి ఇంట్లో. నైట్ 12, 1 అయినా కూడా ఆమె టీవీ పెట్టుకొని చూస్తూ ఉంటుంది. పాపం నిద్ర పట్టదంట. వెనకాల మా బెడ్రూమ్, ఆమె బెడ్రూమ్ పక్క పక్కనే అన్నట్టు, అంటే డోర్స్ ఉండవు కానీ సౌండ్స్ వినబడతాయి. కిటికీ ఉంటుంది అన్నట్టు. ఆమె అవి పాటలు అవి ఇవి సినిమాలు వెనకటి అవి చూస్తూనే ఉంటుంది. స్టార్టింగ్లో అడిగేది, ఏందమ్మా ఇంకా పడుకోలేదా అని ఒకసారి అడిగితే, అసలు నాకు నిద్ర పట్టదురా అని అంటాను. పాపం మా అబ్బాయికి ఉంది. మా ఆయనకైతే అన్ని చాలా పనులు చెప్పిన, ఎందుకంటే నేను చేసే పరిస్థితిలో లేను, పడుకునే ఉన్నా. అప్పటి వరకు స్నానం చేసి పడుకునేక అసలు లేవడానికి చేతగాలే అసలు. నడుము నొప్పితోని ఇంకా ఫీవర్ వచ్చి ఈ మామిడి తురిమిండు పులిహోర చేద్దామని, ఇంకా కూరలు ఎందుకు అనేసి. ఉగాదికి అయితే పులిహోర చేసేది మా అమ్మ. అట్లా నాకు కూడా మామిడికాయ పులిహోర అయితే బాగుంటుంది కదా అనేసి ఈ తురిమిండు మా అబ్బాయి. ఇంకా నేనైతే ఇప్పుడు పీసెస్ కట్ చేసేది పచ్చళ్ళలోకి, ఉగాది పచ్చళ్ళలోకి అన్నట్టు చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తున్నాను. బయటివి పువ్వులు కట్టడం కూర్చోడం అలాంటివి చేస్తారు కానీ వంట పని అయితే తప్పదు కదా లేడీస్కి, ఖచ్చితంగా ఇంకా చేయాల్సిందే. పప్పు కొంచెం నేను రుబ్బేసి, ఇంకా నాకు వేరే పనులు ఉన్నాయి ఇంకా దాంతో అయితే లేదనేసి మా ఆయనను రుబ్బమని ఇస్తే, అది మొత్తం స్మూత్గా రుబ్బద్దు, అది కొంచెం కచ్చిపచ్చగా ఉండాలి అని చెప్తా అండి. ఏమో తెలిసినట్టు అయితే లేదా సాలే, అయినా కడిగిలే ఏమొద్దులే. పోతున్నా ఎక్కడికి? ఆకలి అయితే నేనేం అడగా, ఇట్లా అన్న యాక్టింగ్ చేసి చూపెట్టు, మానే చేసిడని చెప్తాను. అట్లుంటుంది మగవాళ్ళతో. అని ఆడవాళ్ళు చేసే పనులు ఏమైనా వంటకు సంబంధించిన ఏమైనా చెప్తే మాత్రం వాళ్ళకి చేత కాదు, అది మాత్రం చెప్పద్దు. అందుకే కిచెన్కి సంబంధించినవి ఎట్లనో ఒకలాగా మనకు తోచినట్టు మనం చేసుకోవడమే బెటర్. ఒకసారి వంట చేస్తే తెలుస్తుంది ఆడవాళ్ళ కష్టం ఏందో. అంటే వంట వచ్చిన వాళ్ళ గురించి కాదు, వంట రాని వాళ్ళు కొందరు అయితే వంకలు పెడతారు. మా వాళ్ళు అయితే ఏం వంకలు పెట్టరు, చిన్న పనే అనిపిస్తుంది ఒక్కొక్కసారి మనకు చేత కానప్పుడు. అట్లాంటప్పుడు అయితే మనసు బాగాలేనప్పుడు వండాలంటే అబ్బా అసలు నిజంగా ఎంత చిరాకేస్తుందో. ఇంకెప్పుడన్నా అలిగినప్పుడు లేకపోతే ఏదన్నా బాధ ఉన్నప్పుడు వండబుద్ధి కాదు అసలే, కానీ వాళ్ళ కోసమైనా వండాలి. లేకపోతే మనం వండకుంటే వాళ్ళు తినరు కదా, వాళ్ళు తినడం కోసమైనా ఇంకా మనం అన్నీ పక్కకు పెట్టేసి వండాల్సిందే ఆడవాళ్ళు. మీకు కూడా ఇలానే అనిపిస్తుందా? ఒకవేళ అనిపిస్తే కామెంట్ చేయండి. ఇంకా ఈ సోంపు పెట్టాను భక్షాలకైతే, సోంపుతోనే అసలు టేస్ట్ కదా. పప్పు అంతా మెత్తగా రుబ్బిన తర్వాత మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని అందులో బెల్లం తురిమి పెట్టుకున్నానండి. హాఫ్ కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం. ఇంకొంచెం కొందరు ఎక్కువ కూడా వేసుకుంటారు, లేకపోతే సప్పగా కావాలనుకుంటే ఇంకొంచెం తగ్గించైనా వేసుకోవచ్చు. నేనైతే సరికి వేస్తున్నాను, ఎందుకంటే భక్షాలు బాగా పల్చగా చేస్తా, అప్పుడు అంత స్వీట్గా ఏం అనిపించదు. ఇంకా ఇన్ని సంవత్సరాలైనా పువ్వులు కూర్చో ఏమో బ్లడ్ వస్తుందంట చేయికి, పసుపు పెట్టమని మా ఆయన వచ్చిండు.
అంతే, వీళ్ళకి ఏదైనా చెప్తే ఏదో ఒకటి చేసుకుంటారు చిన్న పిల్లల్లాగా. స్టవ్ ఆన్ చేసుకొని ఆ పప్పు రుబ్బుతూ బెల్లం వేసుకొని రుబ్బుతూనే ఉండాలి. అది మెత్తగా అయిపోతుంది, ఫస్ట్ కరిగి ఆ తర్వాత గట్టిగా అయిపోతుంది అన్నట్టు. గట్టిగా అయిపోయే మూమెంట్లో మనము ఒక స్పూనెడ్ సోంపు పౌడరు మెత్తగా చేసుకున్నాను, మిక్సీలో పట్టుకున్నాను అన్నట్టు. ఇది చూడండి కొంచెం లూజ్గా ఉంది కదా, అట్లా పప్పు రుబ్బే దాంతో రుబ్బుతూనే ఉంటే అది గట్టిగా అవుతుంది. అది మొత్తం గట్టిగా అయిన తర్వాత అప్పుడు ఇంకా చల్లారుకొని మనం భక్షాలు చేసుకోవాలి. ఈ పూర్ణం రుబ్బుకునేటప్పుడే కొంచెం నెయ్యి అయితే వేసుకుంటున్నానండి. నెయ్యి ఉంటేనే అసలు ఈ భక్షాలలోకి పూర్ణాలలోకి బాగుంటుంది కదా. ఇంకా కాల్చేటప్పుడు కూడా నెయ్యి వేస్తే మస్తు ఉంటుంది. ఇంకా పూర్ణం అయితే రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసిన. ఇది పువ్వు, వేప పువ్వు అండి. మన ఉగాది పచ్చళ్ళలోకి పువ్వు దొరకలే అసలు ఎన్ని దిక్కులు తిరిగినా ఆఖరికి మా ఎదురుగానే తెంపుకుంటుంటే కొంచెం అడిగితే ఇచ్చిళ్ళు. ముందు రోజు మా చిన్నక్క మామిడాకును పువ్వు ఇచ్చింది అన్నట్టు. కొంచెమే పువ్వు, అదే అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నా కానీ అనుకోకుండా ఎదురుంగిన చెట్టుకి ఇంకా వేరే వాళ్ళు తెంపుతుంటే తెచ్చుకున్నా. ఇటు పక్కన అన్నం పెట్టిన అన్నట్టు, అది మామిడికాయ పులిహోర చేద్దామని. పూర్ణం అయితే చల్లార్పడానికి కొంచెం ప్లేట్లు అయితే వేసి చల్లార్పుకుంటున్నా అన్నట్టు. కొంచెం అయితే ఫస్ట్ దేవుడి మటుకు చేద్దాము అనేసి, కానీ ఆఖరికి ఒక 3 చేశాను, ముగ్గురికి 3 అన్నట్టుగా 3 చేశాను. అన్ని పనులు ఆగం ఎంత హడావిడి అయిపోయిందో. అంటే నేను లేట్గా మొదలు పెట్టాను కదా, అందుకని ఇంకా లేట్ అయిపోయింది. ఇదైతే మామిడికాయ పులిహోర కోసం కొంచెం ఆయిల్ వేసుకొని అందులో ఆవాలు, జీలకర్ర, మిరియాలు, పల్లీలు, శనగపప్పు, ఇంకా కరివేపాకు, ఎండుమిర్చి అన్నీ వేసి, ఇంకా ఆల్రెడీ తెలుసు కదా మీకైతే, ఇంకా అన్నీ పులిహోరలో ఏమేమి వేసుకుంటారో అన్ని పప్పులు అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం వేగిపోయిన తర్వాత నేనైతే పులిహోర, చింతపండు పులిహోర అయినా ఈ మామిడికాయ పులిహోర అయినా కూడా ఖచ్చితంగా ఇంగువ అయితే వేస్తానండి. ఇంగువ అయితే ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వేసుకోవాలి. ఈ శనగపప్పు ఉంది కదా, అదైతే ఒక 10 నిమిషాలు నానబెట్టిన. ఇంకా మినప్పప్పు అయితే అలాగే వేసాను. కరివేపాకు అయితే ఎంత వేసుకుంటే అంత బాగుంటుంది ఈ పులిహోరలో. ఎండుమిర్చి కూడా, పల్లీలు, పోపు అన్నీ వేగిపోయిన తర్వాత కొంచెం మిరియాల పౌడర్ అయితే నేను వేసాను, కొంచెం బాగుంటుంది. మిరియాలు కొన్ని తక్కువ వేసి మిరియాల పౌడరే ఎక్కువ వేస్తాను, ఒక 1/2 టేబుల్ స్పూన్ అంతా వేసి. ఇంకా కొంచెం పసుపు కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసి కలుపుకొని, ఇంకా మామిడి తురుము ఈ పోపులో అయినా వేయచ్చు, అన్నంకి కూడా కలిపి మళ్ళీ ఇందులో కూడా వేయచ్చు. నేనైతే ఈ పోపులోనే వేస్తున్నాను. సేమ్ ఇట్లనే మామిడి తురిమేసి సన్నగా ఒక లేయర్ లాగా క్లాత్ పైన పరుచుకొని ఎండబెట్టుకుంటే ఇంకా అది మనము ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మామిడికాయలు సీజన్ లేనప్పుడు, సీజన్ ఉన్నప్పుడు ముక్కలుగా కానీ ఇట్లా తురుము అట్లా చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. తర్వాత అంటే సీజన్ లేనప్పుడు అప్పుడప్పుడు మనకి మామిడికాయ పులిహోర కానీ మామిడికాయతోని ఏమైనా చేసుకోవాలనిపించినా కూడా ఉండవు కదా, అలాంటప్పుడు మనం ఇవి వరుగులు అంటారు, వీటిని ఎండపెట్టుకొని తర్వాత యూజ్ చేసుకోవచ్చు. నేనైతే అన్నం అసలు చల్లార్పని కూడా చల్లార్పలేదు, తొందరగా ఇంకా అంత టైం లేదు చల్లారిపోయే అంత అనేసి అట్లనే అటు అన్నం అయిన తర్వాత ఆ అన్నము ఈ పోపులో వేసి కలుపుతున్నాను. ఇంకా రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇంకా కలుపుకోవడమే, అంతే. ఇంకా మామిడికాయ పులిహోర అయితే అయిపోయినట్టేనండి. నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఎదురుగా ఆంటీ వాళ్ళైతే, వాళ్ళు ఉత్తరప్రదేశ్లో ఉండేవాళ్ళు, మామిడికాయలని 2 వక్కలు చేసి అవి ఎండబెట్టిన తర్వాత అవి ఎండిపోతాయి కదా, మంచిగా స్టోరేజ్ చేసుకొని నార్మల్ అప్పుడు సీజన్ లేనప్పుడు అవి పప్పులో వేసి వండేది. అప్పుడు చిన్నప్పుడు కదా, ఇవి ఏంటియో అనుకునేది, అంటే అప్పుడు తెలియదు ఇట్లా చేసుకుంటారని. తర్వాత ఇప్పుడైతే అందరు చేసుకుంటున్నారు అనుకోండి. భక్షాలు ఇంకా చేస్తున్నాను. పిండి అయితే మంచిగా నానిపోయిందండి, గోధుమ పిండే యూజ్ చేశాను. ఇంకా పూర్ణం కూడా చల్లారిపోయింది. నేను ఈ భక్షాలు ఇదివరకు కూడా చూపించాను కదా, అదే మా అత్తమ్మ సంక్రాంతికి వచ్చినప్పుడు కూడా అప్పుడు భక్షాలు చేశాను, చూపించాను. ఇది 3 రకాలుగా చేసి చూపించాను. ఒకటి పీట మీద కోళ్ళతోని తాల్చడం, ఇంకోటి చేయితోని, ఇంకోటి మనం కారబిల్లలు చేసుకునే మిషన్ మీద ప్రెస్సింగ్ చేసే దానిపైన కూడా చేసి చూపించాను. 3 రకాలుగా ఎట్లా చేసినా సూపర్ వస్తాయండి. ఇంకా చేయితోనైతే ఎంత అంటే అంత పల్చగా వస్తాయి. ఇదైతే కవర్, ప్రతిదానికి కవరే యూజ్ చేశాను. నేను చెప్పినట్టు ఎట్లా చేశాను అట్లే మీరు కూడా ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు కూడా చేస్తుంది. అంటే చేయరాని వాళ్ళు, అసలు భక్షాలు అసలు చేయరాని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు, లావుగా చేసేవాళ్ళు. అట్లాంటి వాళ్ళకు కూడా ఈజీగా అర్థమైపోతుంది నేను చేసేది మీరు చూస్తే కనుక.
ఇట్లా చూడండి చేతోని ఎంత అంటే అంత వెడల్పుగా రౌండ్గా కూడా వస్తాయి. మేము చిన్నగా ఉన్నప్పుడైతే మా అమ్మ వాళ్ళు ఈ భక్షాలు ఎట్లా చేసేదంటే కింద ఒక పూరి పైన ఒక పూరి అంటే మధ్యలో పూర్ణం పెట్టి పైన పూరి కింద పూరి పెట్టి కోళ్ళతో తాల్చేది. లడ్డు లడ్డుగా అస్సలు తినబుద్ధి కాకపోయేది. నేను చేసే భక్షాలు వీడియో చూసి ఒక్కరిద్దరు నేర్చుకున్నా చాలు, అంటే అసలు రాని వాళ్ళు ఒకరిద్దరు నేర్చుకున్నా చాలు. సేమ్ ఇట్లనే మనం పరాటాస్ కూడా అంటే మన స్టఫింగ్ పప్పుతో లేకపోతే పన్నీర్తో కూడా చేసుకుంటే మస్తు ఉంటాయండి. ఒకసారి అవి కూడా చేసి చూపిస్తాను. అవంటే మరీ పేస్ట్ లాగా చేయం కాబట్టి కొంచెం లాగా వస్తాయి, అంటే పీసెస్ లాగా చేస్తాం కదా. ఆనియన్ పరాటా లేకపోతే పన్నీర్ పరాటా, చికెన్ పరాటా, కీమా పరాటా, ఇంకా వెజ్ పరాటా అన్ని రకాలుగా చేసుకోవచ్చు. పిల్లలకైతే నార్మల్గా చపాతీ కర్రీ అద్దుకోమంటే కర్రీ ఎక్కువ అద్దుకోరు కదా, అప్పుడు మనము ఇలా స్టఫ్ చేసి పరాటలాగా చేసిస్తే ఈజీగా తింటారు. మంచిగా రోల్ చేసుకొని పిల్లలు తినని కూరగాయలను కూడా ఇట్లా పరాటలాగా చేసి వాళ్ళకు తినిపిస్తే మంచిగా ఆ లోపల ఏముందో కూడా తెలియకుండా తినేస్తారు. మంచిగా నెయ్యి వేసి కాల్చి వాళ్ళకి ఇస్తే టేస్టీగా హెల్తీగా ఉంటుంది. ఇంకా వాళ్ళతో ఊరే పని తప్పుతుంది. ఇంకా ఈ భక్షాలు అయితే ఫస్ట్ భక్ష పెంచు పైన వేసే ముందు కొంచెం ఆయిల్ అయినా నెయ్యి అయినా వేసుకున్న తర్వాత ఈ భక్ష వేయాలి, లేకపోతే పెంచుకి అంటుకుపోతుంది. ఫస్ట్ భక్షకి ఒకసారి వేసామంటే ఇంకా తర్వాత ఫస్ట్ భక్ష వేసే ముందు వేయకున్నా పర్లేదు, ఆ తర్వాత కాల్చుకునేటప్పుడు వేసుకోవాలి. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే చూసుకుంటూ తినాలనిపిస్తుంది. బాగుంటాయి, నాకైతే భక్షాలు ఇష్టము. మా నాన్న అయితే ఓకే భక్షాలు చేయి అనేది ఓకే నాతో చేయించుకునేది అన్నట్టు. స్వీట్స్ ఇష్టం మా నాన్నకి. ఇంకా నాకైతే ఎప్పుడు భక్షాలు చేసినా మా నాన్ననే గుర్తుకొస్తాడు. అప్పుడు అంత చేసేది కాబట్టే కావచ్చు అంత ప్రాక్టీస్ అయింది. ఇంకా ఈ భక్షాలకైతే నెయ్యి ఎంత ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. నూనెతో కూడా బాగానే ఉంటాయి, మెత్తగా ఉంటాయి, కానీ నెయ్యితో ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుంది భక్షాలకి, పూర్ణాలకి. భక్షాలని కాల్చుకునేటప్పుడు జాగ్రత్తగా కాల్చుకోవాలి. కొంచెం మన సరాతం అటు ఇటు తాకినా కూడా అది హోల్ అయ్యి పప్పు అంతా బయటికి వచ్చేస్తుంది. అంటే ఆకలి కాలే ఏం కాలే ఇంకా అయితే నా ధర్మాన 3 ఛాయలు తాగాను. ఆకలి బాగా అవుతుంది. సరే దేవుడు అన్నీ తింటాడు కదా, మనిషికి ఒక్కటే. మనిషికి ఒకటే. పాపం మా ఆయనకి ఆకలి బాగా అవుతుందంట. ఇంకా మొత్తం పిండి వేస్తానేమో అని అనుకొని, మొత్తం చేస్తావా దేవుడు మొత్తం తింటాడా అంటాడు. అందుకే లేదు 3 వేస్తా మనిషికి ఒకటి అని అంటే అంటే ఇది ఒకటి వేసి పట్టుకొస్తా, మళ్ళీ అందరికి పంచవా అని మళ్ళీ ఆయనే అంటాడు. ఇంకా పంచేంత అంటే చాలా చేసేంత ఓపిక లేదు నాకు, అందుకే ఓన్లీ 3 చేసి దేవుడి దగ్గర పెట్టేసిన. కడిగి పొమ్మినా కదా. ఉగాది పచ్చడి చేయడానికి కొత్త కుండ కొనుకొస్తారు కదా, అయితే కొనుకొచ్చిన తర్వాతనే మంచిగా తోమి మట్టి వాసన వస్తుంది కదా వాటర్ పచ్చడి పోసినా కూడా, అందుకని మంచిగా నీట్గా తోమేసి దాంట్లో నిండా వాటర్ పట్టి పెట్టిన. ఆ పచ్చడి చేసుకున్న తర్వాత కూడా మనం మరీ రోజంతా మాత్రం అందులోనే ఉంచితే ఆ ఉగాది పచ్చడి స్మెల్ వస్తుంది, కొంచెం పైన కూడా ఫంగస్ లాగా తయారవుతుంది. అందుకని ఒక 2-3 గంటలు కాగానే, సాయంత్రం కాగానే నేనైతే ఆ పచ్చడి ఇంకా వేరే దాంట్లోకి తీసేసి ఆ కుండనైతే మళ్ళీ కడిగి వాటర్ పోసి పెట్టిన. మళ్ళీ వాటర్ పోసుకొని మనం తాగడానికి యూజ్ చేయొచ్చు కదా అనేసి. నింప సగం వరకే. నేను ఈ భక్షాలు చేసే అంతలో ఈ పచ్చడికి సంబంధించినంతా ఆ కుండకి మామిడాకును వేపాకు కట్టమని చెప్పిన అన్నట్టు, పువ్వులు కూడా అంతే. ఇంకా 3 భక్షాలు చేసేసిన దేవుడి మట్టుకి, అంటే దేవుడి దగ్గర పెట్టేసి మేమే తినడానికి. అయితే ఈ పూర్ణం అయితే ఎన్ని రోజులైనా ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. అది మంచిగా అసలు వాటర్ లేకుండా బెల్లం పప్పులో వేసి అది రుబ్బుతూనే ఉన్నాం కదా, మొత్తం డ్రై అంటే ముద్ద అయ్యేదాకా. అది బయట ఉంచినా కూడా ఒక 4 రోజులు ఉంటుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెడితే మాత్రం 1 రోజులైనా అసలు పాడవ్వదు. చూసిల్లా ఈ కుండని ఎంత మంచిగా డెకరేషన్ చేసిండో ఆయన. పీట పెట్టి దానిపైన అంటే పీట నేను కడిగేసి ఇచ్చిన, ఇంకా దానిపైన అట్లా పువ్వులు డెకరేషన్ చేసి కుండకి మామిడాకు, బంతిపూలు, ఇంకా వేపాకు ఎంత మంచిగా కట్టిండు మొత్తం. ఇంకా పువ్వులు టిక్కలు కూడా చల్లిండు, మంచిగా డెకరేషన్ చేసిండు కదా. నేనైతే చూసి షాక్ తిన్నా. ఇంకా ఇవైతే ఉగాది పచ్చళ్ళలోకి ఇవన్నీ ఐటమ్స్ నేనే అన్నీ రెడీగా చేసి అక్కడ పెట్టేశాను. ఇంకా ఉగాది పచ్చడి అంటే ఇంట్లో పెద్దవాళ్ళు మగవాళ్ళు చేస్తారు. అంటే మా ఇంట్లో అయితే
మా నాన్న చేసేది, ఇంకా ఇప్పుడు మా ఆయన చేస్తున్నాడు పెళ్ళి. కలపడానికి గంటి అంటున్నా. పప్పుచారు కలిపే గంటదే చెప్పి బాగా చేసినావు డెకరేషన్ కొండకి. చింతపులుసు పోసి ఫస్ట్ చింతపులుసు ఫస్ట్ తీపితో స్టార్ట్ చేద్దాం. సరే వేసి ఫస్ట్ బెల్లం. ఇంత బెల్లమా? తగ్గిస్తాం. సరే కొంచెం తగ్గించే, మొత్తం వద్దు కొంచెం తగ్గించే, కొంచెం ఉంచు. ఓకేనా? తీపి బెల్లం అంటే తీపి అని చెప్పు. ఇంతనా? నువ్వు చెప్పరాదు. తర్వాత చేదు. అవేంటి చూపించు. వేప పువ్వులు. వేప పువ్వు చేదుతోటి సమానం. ప్రకృతి సమాధం అన్నావు. సమానం. నువ్వు కరెక్షన్ చేసుకోవాలి. ఒగరు, మామిడి తురుము. ఓకే ఒగరే. ఓకే ఆయన తీసి పులుపు, చింతపండు రసం. ఓకే వడపోసిన ఆల్రెడీ. కడుపు సాఫ్ కావడానికి భక్షాలు తిని కారం కూడా. కారం అయినా పర్లేదు, మిరియాల పౌడర్ అయినా పర్లేదు. ఉప్పు అక్కడ పెట్టినా. మిరియాల పౌడర్, ఉప్పు. భయంతో సమానం అంటారు మరి. షడ్ రుచులు పడ్డాయి. ఓకేనా? ఓకే. కొంచెం మనం ఎండాకాలము మంచిగా తాగడానికి చల్లటి నీళ్ళు. ఇంకా లేవా? ఇంకొన్ని పట్టుకురప్పు. బాటిల్ ఇవి పట్టుకొస్తా. చల్లటి ఉన్నాయా? చల్లటి ఇవి పెట్టమంటే అప్పుడు పెట్టలే, తర్వాత పెడతా అన్నాడు. బొట్లు మంచిగా పెట్టినావు. వేపాకులు ఉన్నావు, మామిడాకులు, మామిడికాయ పులిహోర, మామిడికాయ పులిహోర, భక్షాలు. మళ్ళీ ఇంట్లోనే తెచ్చినా నాన్న. చాలు సార్, రెండు చాలులే, రెండు చాలు. బెల్లం కరిగేదాకా ప్రాబ్లం. ఇంకేమన్నా మర్చిపోయినామా? అట్లా పెట్టేసి రొత్తులు హారతిచ్చి కొబ్బరికాయ కొట్టు. మళ్ళీ హారతి ఉడియాలా? ఏం అవసరం లేదులే. అక్కడ దీపాలకు అంటించు. అగరత్తులు చూడండి ఎట్లా తిప్పుతాడు. అటు సైడ్ ఒకసారి తిప్పుతాడు, మళ్ళీ ఇటు సైడ్ కూడా తిప్పుతాడు. జస్ట్ తిప్పుతాడు ఏమన్నా, అటు ఇటు తిప్పడానికి ఒక్క సైడ్ తిప్పుతారు. కట్ చేసుకో అయితే. ఓకే. కొట్టి అందులోనే పోసే, ఇక కుండలనే పోసే. ఎందుకు కుండలనే పోసి? ఓకే ఓకే. శ్రీ పరాభవనామ సంవత్సరం అంతా కలిసి రావాలని కోరుకుంటాం. తదాస్తు. పొట్టు పెట్టద్దు. పైన పెట్టచ్చు, లోపల పెట్టద్దట. అవునా? సర్లే, ఇంకోసారి పెట్టకుంటామే. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఉగాది పచ్చడి కూడా, ఇంకా కొబ్బరి నీళ్ళు అయితే ఎట్లాగో
తీర్థం లాగానే తీసుకుంటాం కదా, ప్రసాదం లాగా. అందుకే అవి కూడా ఉగాది పచ్చడిలోనే పోయమని చెప్తే ఇంకా మా ఆయన పోస్తున్నాడు అన్నట్టు. ఉగాది పచ్చడి తాగినప్పుడు ఫస్ట్ ఏ టేస్ట్ వస్తుందో అంటే చెప్పమంటారు కదా, అదే మన లైఫ్లో ఇంకా అంటే ఈ ఇయర్ మొత్తం అదే జరుగుతుంది అనేసి. మీకు ఏమొచ్చిందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే స్వీటే వచ్చింది. ఇలా కొబ్బరి పక్కలు మర్చిపోయాను. ఓకే, ఇప్పుడు కొట్టిన కొబ్బరికాయ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఈ ఉగాది పచ్చడిలో వేసుకుంటాం మేమైతే. ఇంకా గ్రేప్స్ అట్లా ఫ్రూట్స్ కూడా వేస్తారు కొంతమంది. మేమైతే ఇదివరకు మా నాన్న చేసినప్పుడు అయితే గ్రేప్స్ వేసేది అందులో, ఇప్పుడైతే వేయట్లేదు. అంటే ప్రతిసారి కాదు, ఎప్పుడన్నా గ్రేప్స్ ఉన్నప్పుడు అట్లా వేసేది అన్నట్టు. ఆంధ్ర సైడ్ కొంచెమే చేస్తారు కదా ఈ ఉగాది పచ్చడి, చిన్న గిన్నెలో అంటే స్పూన్తో తాగేలాగా చేస్తారు. ఇంకా మా తెలంగాణ సైడ్ మాత్రం ఇట్లా చాలా చేసుకుంటూ అన్నట్టు, గ్లాసులు గ్లాసులు తాగేటట్టు. కలిపినా నేను ఎట్లా కలుపుతావు? నీళ్ళనే కలుపు, గోడలన్నీ గర్ర గర్ర రుద్దావు, మధ్యలో పెట్టి ఇట్లా కలిపినట్టు. ఓకే, మా ఇద్దరు కలిపి పువ్వు తక్కువైందా? కొంచెం కదా. ఉగాది పచ్చడి కంప్లీట్ అయింది. ఇప్పుడైతే నేను టేస్ట్ చూసి ఎట్లా ఉందో చెప్తాను. ఇప్పుడైతే ఒకటే గ్లాసు, ఆ చిన్నది తాగిన కదా, మళ్ళీ తర్వాత ఇంకో గ్లాస్ తాగినా, అంటే కడుపులో ఏం లేదు కదా, ఫుల్ ఆకలితో ఉన్నాం. ఇది తాగితే అబ్బా ఎంత బాగుందో టేస్ట్. అన్నీ కరెక్ట్ సరిపోయినాయి, అందరూ చేసిన. ఆంధ్ర సైడ్ వాళ్ళు ఎవరైనా ఈ వీడియోని చూస్తుంటే కనుక అంటే కొంచెం కొంచెం స్పూన్తో తినేలాగా చేసుకుంటారు చూడు, వాళ్ళు ఈసారి మాలాగా కొంచెం వాటర్ ఎక్కువ వేసి నేను చేసినలాగా చేయండి. ఈ పచ్చడి అసలు ఎంత బాగుంటుందంటే చాలా బాగుంటుంది, ఫుల్ తాగొచ్చు. ఇప్పుడైతే నేను పులిహోర కూడా టేస్ట్ చూసి చెప్తానని తింటున్నాను, అదే చెప్తున్నాను. మస్తున్నది. అంటే దేవుడికి పెట్టేటి ఎవ్వి టేస్ట్ చూడద్దు కదా, అటు ఉగాది పచ్చడి సూపర్గా కుదిరింది, అన్నీ కరెక్ట్ సరిపోయినాయి. పులిహోర కూడా, మామిడికాయ పులిహోర కూడా సూపర్గా అన్నీ కుదిరినాయి, అంటే అన్నీ సరిపోయినాయి ఇంగ్రీడియంట్స్. ఇంకా భక్ష అయితే సూపర్గా ఉంది. అది ఇంకా నేనే చేసిన నేనే చెప్తున్నాను అనేది కాదు, చూస్తే ఎంత బాగుందో, తింటే కూడా అంత బాగుందండి. అంత అంటే స్వీట్ మరీ ఓవర్గా లేకుండా కరెక్ట్ సరిపోయింది, మస్తుంది టేస్ట్. ఆయనతో ఇంకా నేను తినేది కూడా చూపిస్తే వీడియో కంప్లీట్ అవుతుంది కదా అనేసి నేను తినుకుంటూ చూపిస్తున్నాను. అది ఇది కొంచెం కొంచెం టేస్ట్ చూసి మామూలు వెయిటింగ్ అక్కడ. మా ఆయన అప్పటి నుంచి అసలే ఆకలి ఆకలి అంటాడు. 3 ఛాయలు అయితే తాగిండు. పూరిలా ఎంత సన్నగా ఉంది. కుమ్ముతానా దా. ఇంకా అందరం తిన్న తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని సాయంత్రం అయితే గుడికి వెళ్ళాము, భద్రకాళి గుడి. ఇక్కడ చూడండి, నేను వీడియో తీస్తుంటే మా వాడు వద్దు మమ్మీ ఇక్కడ వద్దు మమ్మీ అని అంటాడు. అసలు తీయనీయడు వాడిని, అసలే ముఖం మాట ఎట్లా పెట్టుకుంటున్నాడు చూడండి. ఇంకా గుడికి అయితే వచ్చేసాము. సన్సెట్ అవుతుంది, ఇట్లా లైట్ ఆరెంజ్ కలర్ స్కై చూడండి ఎంత బాగుందో. పొద్దున పూట ఎక్కువ మంది ఉంటారేమో అనుకున్నాను, కానీ ఈవినింగ్ కూడా అసలు ఎంత మంది ఉన్నారంటే ఫుల్ మంది జనాలు, ఫుల్ లైన్ ఉంది గుళ్ళోకి దర్శనానికి వెళ్తే. ఇప్పటి వరకు ఏమో కానీ ఇక నుంచి అయినా కూడా అందరు సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నానండి. ఆ అమ్మవారిని మీతో పాటు నన్ను కూడా మా ఫ్యామిలీని కూడా సంతోషంగా ఉంచమని కోరుకుంటున్నాను. ఇంకా దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత అట్లా బయట కాసేపు కూర్చొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. ఈ వీడియో చూస్తే మీకు ఏమనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఒకవేళ ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తుంటే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి. బాయ్.